ఇంకా 7 రోజుల్లోనే మిథున రాశి వారికి ఊహించని సంఘటనలు మీరు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. వీరికి మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతూ ఉంది. ఇంకా 7 రోజుల్లోనే మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి కూడా. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కలిసి రాబోతూ ఉందండి. దైవ బలం వీరిని రక్షిస్తుంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి మరొక 7 రోజుల్లోనే వీరి జీవితం అయితే ఊహించని విధంగా మారబోతుంది. కీలకమైనటువంటి పనులనే సమయంలో వీరు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం కారణంగా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. పంచమంలో చంద్రుడు ఉన్నాడండి. చంద్ర ధ్యానం మీకు శుభకరం. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తోటివారి వల్ల మీకు మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతం అవుతాయి. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపైన విజయం సాధిస్తారు. ధనయోగం ఉంటుంది. ప్రయాణాలు సఫలమవుతాయి. మహాలక్ష్మి ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు చూస్తారు. వీరి జీవితం ఊహించని విధంగా మారుతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది. ఇప్పటి వరకు కూడా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలను ఎదుర్కొన్నారు, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చూశారు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ నెల మిథున రాశి వారి జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతుంది. కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. అక్టోబర్ నెల మిథున రాశి వారి ప్రేమ, వృత్తి, ఆర్థికం, ఆరోగ్య రంగాల్లో నూతన మార్పులు, కొత్త అవకాశాలతో నిండి ఉంటాయి. కొత్త ప్రారంభాన్ని అంగీకరించండి. జీవితంలో అనేక కోణాల్లో అవకాశాలు వెల్లువెత్తున నేపథ్యంలో ఎదుగుదలకు మంచి సమయం అయితే కనిపిస్తోంది. అది ప్రేమ అయినా సరే, వృత్తి అయినా సరే, ఆర్థిక పరిస్థితి అయినా సరే, మార్పునకైతే మీరు చాలా సిద్ధంగా ఉండండి. తెలివైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ యొక్క ఆరోగ్యానికి కూడా చాలా మేలునైతే కలిగిస్తుంది. అక్టోబర్ మాసం ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. మీరు ఒంటరిగా ఉంటే మీ యొక్క ఆసక్తిని రేకెత్తించే వ్యక్తిని ఊహించని ప్రదేశంలో మీరు కలుసుకోవచ్చు. రిలేషన్షిప్లో ఉన్న వారికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అపార్థాలను నివారించడానికి మీ యొక్క భావాలను బహిరంగంగా వ్యక్తీకరించాలని నిర్ధారించుకోండి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మిథున రాశి వారి కెరియర్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయండి. మీరు కొత్త అవకాశాలు, సవాళ్లు సర్కిల్లో ఉంటారు. మీ యొక్క సర్కిల్లోనే అవకాశాలపైన కన్నేసి ఉంచండి. ఎందుకంటే అవి మీ యొక్క ఎదుగుదలకు దారితీస్తాయి కనుక. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ విజయంలో ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తాయి. కాబట్టి మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా వ్యక్తీకరించాలి అని నిర్ధారించుకోండి. చొరవ తీసుకోవడానికి వెనుకాడవద్దు. మీ పని వాతావరణంలో మార్పునకు సిద్ధంగా ఉండండి. మీ ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అక్టోబర్కు అనుకూలమైనటువంటి నెలగా చెప్పవచ్చు. అదనపు ఆదాయ అవకాశాలు కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే అనవసరమైన ఒత్తిడిని నివారించడానికి మీ యొక్క ఖర్చులను తెలివిగా ప్లాన్ చేయడం కూడా చాలా ముఖ్యమండి. భవిష్యత్తు పెట్టుబడి లేదా పొదుపు కోసం డబ్బును కేటాయించుకోండి. ఈ నెల తీసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలకు దారితీయవచ్చు కాబట్టి అన్ని ఎంపికలను అంచనా వేయడానికి మీ యొక్క సమయాన్ని తీసుకోండి. ఆర్థిక నిపుణుని సంప్రదించడం కూడా ప్రయోజనకరంగా మారుతుంది. మీ ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి అక్టోబర్ నెల ఆరోగ్య కోణంలో సానుకూలంగా కనిపిస్తుంది. ఈ నెలలో డైనమిక్ ఎనర్జీ మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడానికి ప్రేరేపిస్తుంది. కొత్త ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి లేదా మీ యొక్క ఆహారాన్ని మెరుగుపరచడానికి ఇది మంచి సమయంగా మనం చెప్పవచ్చు. వాతావరణ మార్పుల గురించి జాగ్రత్తగా వ్యవహరించండి. మీ యొక్క రోగ నిరోధక శక్తి బలోపేతం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది. చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందామండి.
మిథున రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపై ఆసక్తి అనేది ఉంటుంది. వీరిని చాలా అల్ప సంతోషిని అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం కూడా ఉంటుంది. కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికునే చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకునే కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్నైనా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం వీళ్ళ అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తుంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య తమ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వల్ల, బంధువుల వల్ల చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా వీరు చాలా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులు నమ్మి మంచి మార్గంలో శిక్షణిస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి వ్యాపారంలో చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దరకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన సంబంధించినటువంటి వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆలోచన కూడా వీరిలో అధికంగా ఉంటాయి. వీరికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వెన్నతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పాటు చెందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వీరి దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు కూడా చాలా మంచి నైపుణ్యం అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.